ఏళ్లుగా నెల్లూరు వాసులను వేధిస్తున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కార మార్గం దొరికింది. పెన్నా ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో నగరంలో కొత్త ప్రయాణ మార్గం అందుబాటులోకి వచ్చింది. రైల్వే గేట్ వద్ద గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితులకు చెక్ పెడుతూ వేగవంతమైన, సౌకర్యవంతమైన రవాణా సదుపాయం కల్పించేందుకు ఈ ఫ్లైఓవర్ కీలకంగా మారింది. అభివృద్ధి బాటలో వేగంగా ముందుకు సాగుతున్న నెల్లూరు నగరానికి పెన్నా ఫ్లైఓవర్ మరో మైలురాయిగా నిలవనుంది. ట్రాఫిక్ రద్దీకి తెరదించి ప్రజల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే ఈ నిర్మాణంపై స్పెషల్ స్టోరీ. ఒకప్పుడు ప్రశాంతతకు, వ్యవసాయానికి, దాని అనుబంధ రంగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన సింహపురి నేడు వేగంగా విస్తరిస్తున్న ఆధునిక నగరంగా రూపాంతరం చెందుతుంది. కొత్త కాలనీలు, విస్తరిస్తున్న రహదారులు, వాణిజ్య సముదాయాలు, విద్యా సంస్థలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, ఐటీ, పారిశ్రామిక అవకాశాలతో నెల్లూరు అభివృద్ధిలో దూసుకెళ్తుంది. అభివృద్ధికి అనుగుణంగా జనాభా, వాహనాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. దీంతో నగరంలోని ప్రధాన కూడళ్లు, రైల్వే క్రాసింగ్ల వద్ద ట్రాఫిక్ రద్దీ రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతుంది. నగరంలో ప్రయాణం వాహనదారులకు సవాలుగా మారింది. అభివృద్ధితో పాటు ట్రాఫిక్ సమస్య కూడా నెల్లూరులో అదే స్థాయిలో పెరిగింది. స్టోన్ హౌస్ పేట, ట్రంక్ రోడ్, విఆర్సీ సెంటర్, కనకమహల్, రామలింగపురం, హరనాథపురం వంటి కీలక ప్రాంతాల్లో పీక్ అవర్స్ లో వాహనాలు నెమ్మదిగా కదిలేవి. దీంతో ప్రయాణ సమయం చాలా ఎక్కువగా ఉండేది. పెన్నా పాత ఫ్లైఓవర్ అంటే ట్రాఫిక్ కు మరో పేరుగా మారిపోయింది. చిన్నపాటి ప్రమాదం జరిగినా వాహనాల రాకపోకలు గంటల తరబడి స్తంభించేవి. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు తమ గమ్యస్థానాలకు సమయానికి చేరుకోలేక తీవ్ర ఇబ్బందులు పడేవారు. అత్యవసర సేవలకు వెళ్లే అంబులెన్సులు కూడా ట్రాఫిక్ లో చిక్కుకున్న సందర్భాలు ఎన్నో కనిపించేవి. ప్రత్యేకంగా పండుగలు, సెలవు దినాలు లేదా వారాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. నగరంలోకి వచ్చే, బయటకు వెళ్లే వాహనాలన్నీ ఈ మార్గాన్నే ఆశ్రయించడంతో ట్రాఫిక్ ఒత్తిడి రోజురోజుకు పెరిగింది. ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నప్పటికీ పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా పాత ఫ్లైఓవర్ సామర్థ్యం సరిపోకపోవడంతో సమస్యకు శాశ్వత పరిష్కారం అవసరమనే అభిప్రాయం ప్రజల్లో బలపడింది. దీంతో పెన్నాపై 2023లో నూతన బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వం హయాంలో నిధుల విడుదలతో జాప్యానికి తోడు వరదలు, వర్షాలతో పనులు ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో పనులు వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిగా బ్రిడ్జి నిర్మాణం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. NH-16 నుండి వచ్చే వాహనాలు పడుగుపాడు మీదుగా నేరుగా ఈ కొత్త వంతెన ద్వారా నగరంలోకి ప్రవేశించవచ్చు. దీనివల్ల చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు ట్రాఫిక్ ను తప్పించుకోవడమే కాకుండా దాదాపు 6 కిలోమీటర్ల దూరం ఆదా అవుతుంది. చారిత్రాత్మక పాత వంతెన, NH-16 ఓవర్ పాస్, రంగనాయకులపేట బ్యారేజ్ల తర్వాత పెన్నా నదిపై నెల్లూరు నగరంలో ఏర్పాటైన 4వది. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో పెన్నా ఫ్లైఓవర్ కీలక మైలురాయిగా నిలుస్తుంది. విశాలమైన రహదారి, ప్రమాద సూచిక బోర్డులు, సెంట్రల్ లైటింగ్, బ్రిడ్జికి ఇరువైపులా భారీ ప్రహరీ గోడల నిర్మాణంతో ఈ వంతెనను ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్దారు. నగర ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపడంతో పాటు నెల్లూరు అభివృద్ధి ప్రయాణంలో పెన్నా ఫ్లైఓవర్ మరో కీలక అధ్యాయంగా నిలవనుంది. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈరోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి.
శివాగోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.